హలో అండి, వెల్కమ్ టు జయశ్రీస్ కిచెన్ అండ్ టిప్స్. ఇవాల్టి వీడియోలో చాలా సింపుల్గా చేసుకునే టమాటా కుర్మా. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా, లంచ్కైనా, నైట్ డిన్నర్కైనా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడైతే మనకి ఏమేమి కావాలో చెప్పేస్తాను చూడండి. టమాటో ఇక్కడ నేను 4 టమాటాలు బాగా పండిన టమాటాలు తీసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ కట్ చేసుకున్న టమాటా ముక్కలన్నింటినీ ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. అలానే ఇందులో ఒక అర డజన్ వరకు వెల్లుల్లిపాయలు, ఇంకా 1 ఇంచు వరకు అల్లం, ఇంకా కొద్దిగా కొబ్బరిని యాడ్ చేస్తున్నాను. కొబ్బరి ఆప్షనే అండి, మనకి నచ్చకపోతే మనం వేయాల్సిన అవసరం లేదు, వేస్తే బాగుంటుంది. అలానే 1 టేబుల్ స్పూన్ వరకు సోంపు, 2 టేబుల్ స్పూన్ వరకు రోస్టెడ్ చెన్నా, అంటే మనకు తినే శనగలు అంటాం కదా, అది ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పులు వేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ చాలా ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి. అంతే, మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా స్మూత్ పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఈ కర్రీని నేను కుక్కర్లో చేస్తున్నాను. చాలా సింపుల్గా అయిపోతుందండి, 10 నిమిషాల్లో అయిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. 4, 5 లవంగాలు, చిన్నదిగా పట్ట, 2 ఏలక్కాయలు వేసుకొని దీన్ని ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్, అలానే ఒక 2, 3 వరకు పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అవ్వడం కోసము మనం కొద్దిగా సాల్ట్ వేసుకున్నామంటే తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా, ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఆ పచ్చి వాసన లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న టమాటో పేస్ట్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత అలానే వదిలేసి సిమ్లో పెట్టుకుంటూ దీన్ని కొంచెం మగ్గించుకోవాలి. అందులో నుంచి మనకి బుడగల్లాగా వస్తుంది కదా, అలా వచ్చే వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలానే ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు ఇంట్లో చేసుకున్నటువంటి ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఇక ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకున్నాను. మీకు స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకుంటే మసాలాని కొంచెం పెంచుకోవచ్చు. ఇది మీడియంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసిన తర్వాత కర్రీ అంతటికీ కలిపి సాల్ట్ యాడ్ చేసేసుకొని కలిపేసుకున్నాను. ఇప్పుడు దీని కన్సిస్టెన్సీని చూసుకుంటూ మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేశాను. ఈ కర్రీ అయిపోయిన తర్వాత చల్లగా అయిన తర్వాత గట్టి పడుతుంది కదా, కాబట్టి మనం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. సో వాటర్ యాడ్ చేసుకొని కొత్తిమీర అంతా వేసేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసి ఒక 2 విజిల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. సో 2 విజిల్ అయిపోయిన తర్వాత మనకి కర్రీ రెడీ అయిపోతుందండి. ఇదైతే బ్రేక్ఫాస్ట్, ఇడ్లీ, దోశకి బాగుంటుంది. పూరీ చేసుకుంటారు కదా, పూరీలోకి బాగుంటుంది. చపాతి, ఎందులోకైనా, బిర్యానీలోకి కూడా సైడ్ డిష్గా కూడా కర్రీ చేసుకోవచ్చు, గ్రేవీ లాగా. సో చాలా బాగుంటుంది. 2 విజిల్ వచ్చిన తర్వాత నేనైతే 1 టేబుల్ స్పూన్ వరకు ఆచి చికెన్ మసాలాని యాడ్ చేశాను. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఇక ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకుంటే మనకి ఈ కర్రీ అన్నది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా చేసుకునేటటువంటి టమాటా కుర్మా. ఎప్పుడు అన్ని రకాల కూరగాయలు ఉండవు కదా, కేవలం టమాటా, ఎర్రగడ్డ ఉంటే మనం ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.